ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈ పొద్దు సరికొత్త వ్లాగ్స్తో మేము ఎందుకు వస్తున్నాను. వీడియో వచ్చి పబ్ షీట్స్ అంటారు. దీన్ని చూడండి, ఇది వచ్చి అంతా పబ్ షీట్స్ అంటారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్. బెంగళూరులో మొత్తం కిచెన్ ఏరియా ముందర ఫ్రంట్ ఏరియా అంతా ఇదే వేయడం జరుగుతుంది. పబ్ షీట్ అంటారు దీన్ని. ఇది వచ్చి పైన టిన్ను కింద టిన్ను షీట్, కోటింగ్ కలర్ షీట్ ఇది. ఓకే చూడండి, కోటింగ్ కలర్ షీట్ ఇది. దీని మధ్యలో మీకు చెప్తాను చూడండి, ఇది కవర్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా హార్డ్గా ఉంటుంది ఇది. సో ఎండ అంతా మనకి పడకుండా చాలా కోల్డ్గా ఉంటుంది. ఇది వచ్చి రేటు వచ్చి కొంచెం కాస్ట్లీ ఇది షీటు. మీకు ఎవరికన్నా స్క్వేర్ ఫీట్ ఏం రేట్ అంటే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, షీట్ వచ్చి ఇది చాలా కాస్ట్లీ ఇది. ఓకేనా, ఇది పైన షీటు చూడండి, బాటంలోనే షీట్ ఇది, మధ్యలో ఫోము ఫిల్ అయ్యి వస్తుంది ఇది. సో ఎంత వేడి పడినా కూడా మనకి వేడి అనేది తెలియదు. ఇది చాలా కోల్డ్గా ఉంటుంది. బెంగళూరులో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదే వాడుతున్నారు, పబ్ షీట్ అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి స్క్వేర్ ఫీట్ వచ్చి 200 నుంచి 210 లోపల పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా బాగుంటుంది. మొత్తం మన బెంగళూరులో అంతా డైనింగ్ ఏరియాస్, తర్వాత ఫ్రంట్ ఏరియా చూడండి, ఫ్రంట్ ఏరియా అంతా ఇదే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకు విలేజ్లో చాలామంది ఫ్రంట్ జాగాలో ముందర కలర్ కోటింగ్ షీట్లు మాత్రమే వేస్తున్నారు. సో అది వేడి అనేది పడడం జరుగుతుంది. సో ఇది మాత్రం ఎంతైనా వేడి కొట్టనే మనకి కోల్డ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది చూడండి. ఇది వచ్చి మా టెర్రస్లో డైనింగ్ ఏరియా కోసం మేము ఏర్పాటు చేయడం జరిగింది. అయిపోయింది అంతవరకు, ఇంకా కొద్దిగా సైడ్లో అవి బ్యాలెన్స్ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఎలాగొచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఓకేనా, ఇదంతా డైనింగ్ ఏరియా పోర్షను. తర్వాత అటు సైడ్ కొద్దిగా వర్క్ స్టేషన్ రెడీ చేసుకోవడం జరిగింది. అటు సైడ్ వర్క్ స్టేషను. ఇదంతా ఈ ఏరియా వచ్చి అంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇంకా కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కింద టైల్స్ వర్క్ అంతా రావడం జరుగుతుంది. చూడండి, ఇటు సైడ్ వాటర్ ట్యాంక్స్ అంతా పెట్టడం జరిగింది. సో ఇది వచ్చి మనకి 140 రూమ్స్ కాబట్టి టోటల్ ఇక్కడ 3 ట్యాంక్స్, ఇది హీట్ పంపు, తర్వాత అక్కడ ఒక చిన్న ట్యాంకు, అటు సైడ్ ఒక హీట్ పంపు, తర్వాత ఇక్కడ పైన ఒక 2 ట్యాంక్స్ పెట్టడం జరిగింది. ఇది వచ్చి వర్క్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలకి ఏదైనా ఆడుకోవడము ఇలాంటివి ఏదైనా చిన్న చెస్, తర్వాత బ్యాడ్మింటన్ లాగా చిన్నది టేబుల్ అలాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా వర్క్ స్టేషన్. ఇంకా ఇటు సైడ్ ఈ ఖాళీ ప్లేస్లో కొద్దిగా బట్టలు ఆరేసుకునే కోసం ఈ స్పేస్ పెట్టడం జరిగింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఏరియా చాలా పెద్దదే. సో డైనింగ్ ఏరియా ప్లస్ వర్క్ స్టేషన్ అంతా కవర్ చేయడం జరిగింది. ఓకే చూడండి, చాలా క్లియర్గా చేయడం జరిగింది వర్క్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాగ అనిపిస్తుంది ఏమంటే కామెంట్ చేయండి. మీరు ఎవరన్నా ఇండ్లకి షీట్లు వేసుకోవడం వల్ల ఎవరికైనా కావాల్సింటే నెంబర్ కామెంట్ చేయండి, బాక్స్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలామంది ఇండ్లకి యూజ్ అవుతుంది కాబట్టి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎవరికైనా కావాల్సింటే కామెంట్ చేయండి, వాళ్ళు కాంట్రాక్టర్ వెండర్ నెంబర్ పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా బాగా నచ్చింటే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్.